హలో ఫ్రెండ్స్. ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి ఈయన గురించి మామూలు జనాలైతే ఒక హీరో లెక్క చూస్తున్నారు. దేవుని లెక్క చూస్తా ఉన్నారు. ఎందుకు అనంటే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి. టికెట్ రేట్లు పెరిగిపోయినాయి. ప్లస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ చార్జెస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇక ఈయన ఐబొమ్మ పెట్టి, బొప్పం పెట్టి కొత్తగా మంచిగా ఫ్రీగా చూపెట్టిండు అందరికీ సినిమాలు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసిర్రు అని కొంచెం కోపంతోటి, ఆయన మీద ప్రేమతోటి జనాలైతే ఉన్నారు. మరి ఆయన చేసింది కరెక్టా? తప్పా? అనంటే చట్టపరంగా చూసుకుంటే మాత్రం తప్పే. చట్టప్రకారంగా ఎవరిదైనా ఇట్లా హ్యాక్ చేయడము, సైట్‌లలో పెట్టడం 100% తప్పే. మరి ఆయనది తప్పయినప్పుడు సరే. ఇప్పుడు ఆహ్, సినిమా రేట్ల గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక వార్నింగ్ గూడా ఇచ్చిండు. మీరు హీరోలకి ఎందుకు అంతంత కోట్లు పెట్టి ఇస్తా ఉన్నారు? సామాన్య ప్రజలు సినిమాలు చూసే పరిస్థితి లేదు. థియేటర్‌కి పోయి ఒక ఫ్యామిలీ అంతా కూడా మీరు ఏమన్నా చేసుకొని నేను మాత్రం మీకు దొరకను. సినిమాలు మాత్రం హ్యాక్ చేస్తా ఉంటా, పెడతానే ఉంటా. సామాన్య ప్రజల తరపున నేను ఉంటాను గూడా. ఆయన గతంలో ఆయన వెబ్‌సైట్‌లో పెట్టి హెచ్చరించిండు. ఈ అరెస్ట్‌కి ఒక ఒక నెల, 2 నెలల ముందే అనుకుంటా. దాని తర్వాత ఆయన అరెస్ట్ అయిపోయాడు. నిజంగా మరిప్పుడు సాధారణ ఒక కుటుంబం సినిమాకి పోయి చూసొచ్చేంత పైసలు ఉంటున్నాయా? టికెట్ రేట్లు ఆళ్ళకి అందుబాటులో ఉంటున్నాయంటే లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు గంతగనం పెరిగిపోతా ఉంటే అసలు ఆహ్, ఒక 10, 15 సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటే ఆహ్, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా భారీగా పెద్ద పెద్ద లైన్‌లు ఉంటుండే. టికెట్ల కోసం ఈ ఆన్‌లైన్‌లో బుకింగ్ ఉండకపోతుండే. ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్ ఉన్నా కూడా కొన్ని క్లోజ్ చేసేసి మధ్యలో క్లోజ్ చేసి మళ్ళీ థియేటర్ దగ్గర బ్లాక్‌లో అమ్మే పరిస్థితులొచ్చినాయి సింగిల్ స్క్రీన్‌లలో. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆయన చేసింది కరెక్టా? తప్పా? అనంటే ఆహ్, జనాలు కొంతమందైతే మరి నిజమని రైట్ అనుకుంటున్నారు. ఆయన తరపున నిలబడుతున్నారు. ఆహ్, కొంతమందేమో ఆయనను వ్యతిరేకిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మరి టికెట్లు అందుబాటులో లేవు. రేట్లు అందుబాటులో లేవు గాబట్టే జనాలకి ఆ 'ఐబొమ్మ రవి' మీద ఇంత ప్రేమ పెరిగిందనేది కూడా ఒక వాదన.